చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించారని కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు. ప్రచారం ఎక్కువ పనులు తక్కువ అని ఆయన ఎద్దేవా చేశారు. వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు గొప్పగా చెబుతున్నారని, నిజానికి ఇది వాట్సాప్ ప్రభుత్వం కాదని వాటాల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. స్థానిక గణేష్ చౌక్ లో ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ చంద్రబాబు మాటలు తప్ప చేతలు లేవన్నారు. వాట్సాప్ ప్రభుత్వం పేరిట వాటాల పరిపాలనగా తయారైందన్నారు. రాష్ట్రానికి వచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ పరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ తొలగించాలని చింతామోహన్ కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉంటే ఏపీలో మాలలు మెజారిటీగా ఉండేవారని, అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా చేయకుండా దామోదర రాజనరసింహ లాంటి వాళ్లను చేసి ఉంటే రాష్ట్ర విభజన ఆగేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్సీలకు అధికారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ఎస్సీల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని చింతామోహన్ పేర్కొంటూ ఎస్సీల జోలికి రావద్దని సున్నితంగా హెచ్చరించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెద్ద మోసమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని వాపోయారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్న వారికి అణిచివేయడం తగదన్నారు. రాహుల్ గాంధీ బీహార్ యాత్ర నిజంగా దారుణంగా ఉంది. ఎన్నికల విధానం దేశంలో ప్రజాస్వామ్యం. రాహుల్ గాంధీ చెబుతున్న ప్రతి విషయం కరెక్టు దొంగోట్లు వేసుకొని 3 సార్లు వచ్చారు. 2014 గురించి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. 2019, 24లో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దొంగ ఓట్లతోనే వచ్చింది, అనుమానమే లేదు. 2019లో 115 లోక్సభ స్థానాల్లో అవి చేయడం జరిగింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం జరిగింది. మొన్ననే పట్టుబడ్డాము. 60 లక్షల ఓట్లు, వారి దొంగోట్లు తయారు చేయడం చూసాం. ఒక బీజేపీ కార్యకర్త ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ లో ఉంటూ 85 ఓట్లు రాసుకొని ఉన్నాడు. ఒక్క ఇంట్లోనే 85 దొంగోట్లు రాసుకొని ఉన్నాడు. ఇక్కడ దొంగతనం బయటపడింది. మరి దీనికి అంతటికి వెనకాల భారతీయ జనతా పార్టీ, ఎలక్షన్ కమిషన్ 2 in 1 అయిపోయినాయి. మరి ఎలక్షన్ కమిషన్ ఒకప్పుడు శేషన్ ఉన్నప్పుడు ఎన్నికలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు వేరు. ఏంటి అప్పటికి ఇప్పటికీ తేడా? ఆ రోజు ఎన్నికల ప్రధాన అధికారిని సెలెక్ట్ చేసేదానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ రోజు లేదు. అమిత్ షా, మోడీ గారు ఇద్దరే కలిసి ఎలక్షన్ కమిషనర్ని, ప్రధాన ఎన్నికల కమిషనర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దొంగోట్లు రాసుకుంటే దొంగోట్లు రాసుకో. మరి దొంగతనాలు ఎక్కువగా ఎలక్షన్ కమిషన్లో జరుగుతున్నాయి. దీన్ని నేను ఖండిస్తున్నాను. దీంట్లో అనుమానమే లేదు. ఎన్నికల విధానంలో భారతదేశంలో మార్పులు అవసరం. అంత పెద్ద అమెరికా, జపాన్ లోనే ఇది లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఇక్కడ ఎందుకు? దొంగోట్లతోనే వచ్చారు, దొంగ పనులు చేస్తున్నారు. ఒక్క విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను. నుంచి సాయంకాలం పాదయాత్ర ఉంటుంది, దాంట్లో పార్టిసిపేట్ చేయమన్నారు నన్ను. అందులో వచ్చాను కాబట్టి తప్పనిసరిగా మిమ్మల్ని కలవాలని నాకు తహతహలాడుతూ వచ్చా. ఆగస్టు 1వ తారీఖున మీ దగ్గరకు వచ్చా. ఈరోజు సెప్టెంబర్ 7వ తేదీ. నెలకొకసారి వస్తానని చెప్పాను, వచ్చాను. మరి ఈరోజు దేశంలో ఇది చేతగానితనానికే ఇది ఒక నిదర్శనం. యూరియా మంత్రిగా నేను ఉన్నాను, నాకు తెలుసు. మరి యూరియా కొరతను వీళ్ళ చేతగాక అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ వల్లే ఇది వస్తూ ఉంది. మరి ఖచ్చితంగా దిగుమతి చేసుకుంటున్నాం మనం ఇతర దేశాల నుంచి, యుక్రెయిన్ నుంచి కూడా వస్తున్నాయి. దాన్ని సరిగ్గా ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు యూరియాని. ఎరువుల కొరత కృత్రిమం తప్ప, బ్లాక్లో అమ్ముకోవడం తప్ప అసలు నిజంగా లేదు. ఇది బ్లాక్ మార్కెటింగ్కి ఇది ఒక పెద్ద లేబుల్, నిదర్శనం. గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని తెలియజేస్తూ నిన్నెవరో ఎర్ర జెండాలతో సిపిఎం వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. మరి ట్రంప్ ఒక ట్యాక్స్ పైన
దాన్ని ఆపేస్తున్నారు పోలీసులు. ఇదే ప్రజాస్వామ్యం అంటే? ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా? నేనే నా కళ్ళాలో చూశాను. వాళ్ళ ముందుకు పోనించడం లేదు, టక్కన ఆపేశారు. ఏంటిది? నువ్వేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ పాదయాత్రలకు మాత్రం అన్ని పర్మిషన్లు, అన్ని ప్రొటెక్షన్లు ఇవ్వాలి. ఈ రోజు ప్రతిపక్షాలు ఎవడైనా నడుస్తానో మరి కుప్పం నుంచి ఇచ్చాపురం దాకంటే అన్నిటికీ ఆపడమేనా? ఏందయ్యా చంద్రబాబు నాయుడు, నీకు ఒక నీతి, ఇంకోవరకు ఒక నీతి. ఎందుకు ఆపుతున్నావు? పాదయాత్రలు ఎందుకు ఆపుతున్నావు? మరి సిపిఎం వాళ్ళు నిన్న చేస్తున్నటువంటి నిరసనను రాజమండ్రి సిటీలో నేను చూశాను, నా కళ్ళాలు ఆపడం. ఇది తప్పని నేను తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతుకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు విధానాన్ని మార్చుకోమని తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 15 సంవత్సరాల్లో ఏమి ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయినాడు. సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఇడ్లీ సెంటర్ లేదు, తినేదానికి ఇడ్లీ సెంటర్ లేదు. ఆయన ఏం చెప్తున్నాడో, ఈరోజు టాటాను చేస్తానంటాడు, రేపు బిర్లాను చేస్తానంటాడు. ప్రతిరోజు ఆయన మీడియా మేనేజ్మెంట్ తప్ప ఏమీ లేదు చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ చివరిలో